ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయం 12 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పాటలు పాడాం, ఆరాధించాం. ఆరాధనకు యోగ్యుడు ఆయన, మనం ఆరాధికులము, ఆరాధించవలసిన వారము. ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లోనికి వచ్చాం. దేవుని వాక్యాన్ని విందాం. వాక్యము శ్రేష్టమైనటువంటిది. వాక్య భాగంలోనికి వెళదాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను, అందరూ అనుసరించండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ అనుసరించండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీరు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. అలాగనే తలలు వంచి కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధానమునకు చేరి వచ్చినటువంటి మమ్ములను పాటల ద్వారా బలపరిచావు నాయనా. మీ సన్నిధి కాంతి మాపై ఉద్భవించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయనా. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు వెలిగించబడని, ఎన్నడూ లజ్జింపకపోవును అని కీర్తనకారుడు తెలియజేసిన రీతిగా అయ్యా మేము మీ వైపు చూస్తున్నాం గనుక మా ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునట్లుగా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కొన్ని నిమిషాలు మీ పక్షాన నిలబడుతున్నటువంటి నీ దీనదాసునైన నన్ను మరుగుపరచండి అయ్యా. మీ శ్రేష్టమైనటువంటి లేఖనములను వివరించగలిగిన జ్ఞానము లేనివాడను తండ్రి. భూలోక సంబంధమైన జ్ఞానము ఆత్మ సంబంధమైన అయా కార్యములకు సరిపోదు గనుక నన్ను మరుగుపరిచి పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపి ఇది నా చేరి వచ్చినటువంటి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, చదవబడినటువంటి వాక్యములో యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనములో మొదటి భాగము ఈరోజు మన వాక్య అంశం కాదు. అందులో 2వ భాగం ఉంది, అది ఈరోజు మన వాక్య భాగము. ఏమిటి అది అంటే 18వ వచనంలో 2వ భాగము, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఇప్పుడు మనము సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. బైబిల్ తెచ్చిన వారందరూ చూడండి తీసి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలీలు చదవండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చాలు 2 వచనాలు మనం చదువుకున్నాం. గత వర్తమానములో చెప్పాను నేను. షిత్తీమును గూర్చినటువంటి 3 ఎపిసోడులుగా 3 భాగములుగా 3 వర్తమానములు ఉంటాయి అని చెప్పాను. మొదటి వర్తమానము షిత్తీము అనేటువంటి ప్రాంతపు భౌగోళిక చరిత్ర. ఆ ప్రాంతంలోని ప్రజలు, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు
ఎవరు వారు, అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరు, వారికి వీరికి సంబంధం ఏమిటి, విరోధం ఏమిటి, మొదటి అంశంలో తెలియజేశా. రెండవది, షిత్తీము అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మోయాబీలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఏ రీతిగా వారి విగ్రహములను పూజించడానికి వారి యొక్క ఆచారములలో కలిపి వారితో మిళితమై పాపం చేయడానికి కారకులయ్యారో రెండో వర్తమానంలో తెలియజేశాను. ఈరోజు మూడో వర్తమానము అంటే మూడో భాగము. అందులో ఆ షిత్తీమును కూర్చున్నటువంటి మొదటి ఉపోద్ఘాతము మీరు వినాలి. 3 పాఠాల్లో ఉపోద్ఘాతము ఒకటే. షిత్తీము అనగా తుమ్మ చెట్లు. షిత్తీము అనేటువంటి ఒక ప్రాంతమునకు షిత్తీము అనేటువంటి పేరు ఉంది. ఆ పేరుకి తుమ్మ చెట్లు అని అర్థం. తుమ్మ చెట్లు అంటే అందరికీ తెలుసు, మనకి తెలిసినవే. తుమ్మ చెట్లు 3 రకాలు తుమ్మ చెట్లు ఉంటాయి. ఒకటి తెల్ల తుమ్మ, 2 నల్ల తుమ్మ, 3 పిచ్చి తుమ్మ. దాన్ని ఇంగ్లీష్ తుమ్మ అని కూడా అంటారు. ఈ 3 రకాలైనటువంటి తుమ్మలో ముళ్ళు కలిగే ఉంటాయి. నీడనిచ్చే చెట్లే, ఔషధానికి పనికొచ్చేయే. ఇందులో తెల్ల తుమ్మ ఔషధానికి పనికి వస్తుంది. అందులో నుండే మాదక ద్రవ్యాలని సిద్ధపరుస్తారు. ఆ తెల్లతుమ్మ పూలతో ఔషధములు తయారు చేస్తారు. బెరడుతో సారాయి కాస్తారు. దాని యొక్క కొమ్మలు, వాటి యొక్క ఆకులు ఎలాగున ప్రతిదీ కూడా ఉపయోగకరమైంది. అలాగునే నల్లతుమ్మ ఉంది. మన గృహాల్లో వాడుకునేటువంటి ప్రతి కలపకు దానిని వాడుతారు. మంచాలు, కుర్చీలు, కిటికీలు, దారబంధరాలు, చెక్కలు, ఎలాగా ఆ నల్లతుమ్మతో అన్ని పనులు చేస్తారు. అలాగనే పిచ్చి తుమ్మ ఉంది. ఈ పిచ్చి తుమ్మ వంట చెరుకుగా వాడతారు, అంటే పొయ్యిలోకి వాడతారు. ఆ చెక్కని ఏ పనిముట్టుకు కూడా వాడరు. ఇందులో నల్ల తుమ్మతో మందస్సమును చేయమన్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములోని ప్రతి ఉపకరణమును, మందస్సమును, మోతకర్రలను, బలిపీఠమును ప్రతిదీ కూడా తుమ్మ కర్రతో చేసి దానికి బంగారపు పొదుగు అతకమన్నాడు. అలాగున దేవుని మందిరములో వాడబడింది తుమ్మ కర్ర. ఇప్పుడు ఈ తుమ్మ చెట్ల ప్రాంతములోనికి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి 40 సంవత్సరముల ప్రయాణము, చివరి ప్రయాణములో వారు వాగ్దాన దేశము చారబోతూ ఉండగా చివరి మజిలీ అది. ఇక్కడ నుండి దాటితే వారు యొర్దానుని దాటి ఎరుకోని దాటి, ఇదంతా వాగ్దాన దేశము. యొర్దాను దాటితే వాగ్దాన దేశం. ఈ షిత్తీము ప్రాంతంలోని దైవజనుడైన మోషే గారు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలతో విసిగి వేసారిపోయాడు. 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను ఓర్చుకొని నడిపించాడు. నడిపించబడినటువంటి ఆ ప్రజలందరూ కూడా దేవుణ్ణి విసిగించారు. దేవుని సేవకుని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఆ విషయం దేవునికి నచ్చక దేవుడే ఈ 40 సంవత్సరములు వారితో ఉంటూ వారిని నడిపిస్తూ వారిని ఆవరించినటువంటి దేవుడు వారి లోపములను సహించలేక దారి మార్గములోనే వారు నశించిపోయే వరకు నడిపించాడు. ఈ దారి మార్గములో ఈ 40 సంవత్సరములు వారి కుటుంబములు విస్తరించాయి. పిల్లలు అలా సంతానము ఉత్పత్తి చెందుతూ ఉంది, విస్తరించారు. లక్షల మంది ప్రజలయ్యారు. ఈ లక్షల మంది ప్రజలు నూతన జనాంగము. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు లక్షల మంది బయలుదేరినా వారిలో 2 మాత్రమే ఇప్పుడు అక్కడ ఉన్నారు. దైవజనుడు మోషే గారితో 3 అయ్యారు. అయితే మోషే గారు చివరి ప్రసంగము ఈ షిత్తీము
ప్రాంతంలోనే చివరి ప్రసంగం చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలని దీవించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతమును, నైసర్గిక ప్రాంతమును పంచుకోవడం, ఎవరికి ఏ ఆ ప్రాంతము రావాలో, ఎవరికి ఏ స్థలములో ఉండాలో, మందసము గుడారము, ప్రత్యక్ష గుడారము ఎక్కడ ఉండాలో వారికి మొత్తం మ్యాప్ ఇచ్చేసి వారితో మాట్లాడి చివరి ప్రసంగం తర్వాత ఆయన పిస్కా కొండ ఎక్కి దేవునితో లీలమైపోయాడు, చనిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే దైవజనుడు మోషే గారు ఆ పిస్కా పర్వతమును ఎక్కుతూ నాయకుడిగా యెహోషువను ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రజల భారమంతా యెహోషువ మీద పడింది. యెహోషువ, కాలేబులు ఈ నాయకత్వములో వీరందరూ మరో వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు చివరి మజిలీలో జరిగినటువంటి విషయము మోషే గారు ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ ప్రాంతంలో దేవుని ప్రజలను చూసి షిత్తీము ప్రాంతంలో ఉన్న ప్రజలు, రాజులు సైతము అదిరిపోయారు, భయపడ్డారు, భీతిల్లిపోయారు. ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములను చూసి అనేక మంది గుండెలు వారికి జారిపోయాయి, భయపడ్డారు. మనందరికీ తెలుసు, రాఘబ్ అనేటువంటి ఆమె వేగుల వారితో ఏం చెప్పింది? ఎక్కడి నుండే వేగుల వారు వెళ్ళింది, వారితో అంటుంది, అయ్యా మీ దేవుడని యెహోవా మీ పితరుల మధ్యలో చేసినటువంటి కార్యములను మా ప్రజలు, మా రాజులు మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయాయి. మా ధైర్యం ఏ మాత్రమును ధైర్యము లేదు. మేమందరము నశించిపోయినటువంటి వారంగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ స్థలమును దేవుడు మీకు అప్పగిస్తాడని తెలుసు. దేవునికి స్తోత్రం. అన్య జనాంగము దేవుడైన యెహోవాను విశ్వసించారు. ఇశ్రాయేలును నడిపిస్తున్న దేవుడు సామాన్యమైన వాడు కాదని, ఎర్ర సముద్రం చేల్చబడింది, ఆకాశం నుండి ఆహారమును, పూరేడు పెట్టల్ని అన్నిటిని వారికి అందుబాటులో ఉంచాడు, బండలో నుండి నీరిచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా వారు గ్రహించారు. ఆ రాఘబ అంటుంది, మీ దేవుడైన యెహోవా మీ పితరుల మధ్యలో చేసిన కార్యములను మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయాయి గనక ఈ దేశము, ఈ రాజ్యము మీదైనప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అడిగింది. అందరి గొప్ప కార్యములు చేశాడు దేవుడు. అందువలన ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలు, రాజులు అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఇక్కడే ఈ షిత్తీము దగ్గర మోయాబీలు నివసిస్తున్నారు. మోయాబు రాజు కూడా ఇశ్రాయేలీల మీద యుద్ధమును ప్రకటించాడు. యుద్ధములో ఇశ్రాయేలీలు ఓడిపోవాలని ఒక ప్రవక్తను తెచ్చి వారి మీద శాపవచనాలు పలికించాడు. శాపవచనాలను దేవుడు ఆశీర్వాదములుగా మార్చాడు. 1కి 2, 2కి 3 సార్లు జరిగిన దేవుడు వారిని దీవిస్తానే ఉన్నాడని ఆ ప్రవక్తను పంపించేశాడు. బాలాక్ అనేటువంటి రాజు బెలాం అనేటువంటి ప్రవక్తను పంపించేశాడు. ఇప్పుడు బెలాము వెళుతూ ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని వారికి వారే నాశనం అయ్యేటట్లుగా మీరు చేయాలి అంటే, దేవునికి వారి మీద కోపం రావాలంటే, వారి దేవుడని యెహోవా పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు గనుక ఆ దేవునికి విగ్రహారాధన నచ్చదు, ఆ దేవునికి వ్యభిచారం నచ్చదు, ఆ దేవునికి వేషధారణ నచ్చదు గనుక ఇవి వారిలో ప్రవేశపెట్టండి. మన దేశంలో ఉన్నటువంటి ఈ వీరిని, మోయాబీయుల స్త్రీలను వారి మధ్యలోనికి పంపించండి, వ్యభిచారానికి గురి అవుతారు. ఈ మోయాబు స్త్రీల ద్వారా వారిని విగ్రహారాధనకి ఆహ్వానించండి, మన పండగలకి పబ్బాలకి ఆహ్వానించండి, వారు పాడైపోతారు, దేవుడే వారిని నశింపజేస్తాడని పంపించాడు. అలాగున బెలాము మాట విన్నటువంటి ఈ బాలాకు రాజు ఆ మోయాబు స్త్రీలను, చక్కటి వారందరినీ వారి మధ్యలో పంపించాడు. వ్యభిచార పాపంతో వారు దేవునికి వ్యతిరేకులైపోయారు. అంత మాత్రమే కాదు, వీరు ఆకర్షించినటువంటి ఆ స్త్రీలు వారి పూజలకి, వారి బొమ్మలకి మొక్కడానికి వీరిని తీసుకెళ్లారు. దేవుని కోపము ఎక్కువైపోయింది. దేవుని కోపము రగిలి ఆ దినమున 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు ఫీనెహాసు అన్నటువంటి ఒక అతను యవనస్తుడు లేచి ఆ నాశనమును ఆపడానికి, తెగులును ఆపడానికి పూనుకొని ఆ వ్యభిచారములో ఉన్నటువంటి 2 పొడిచి చంపాడు. ఆ తెగులు ఆగిపోయింది.
ఇది గడిచిన 2 పాఠాల్లో వర్తమానాల్లో మీరు విన్నారు. ఉపోద్ఘాతం ఇది. షిత్తీము అనేటువంటి ఆ ప్రాంతంలో తుమ్మ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతము మంచిది కాదు. తుమ్మ చెట్లు ప్రాంతము. తుమ్మ చెట్లు అంటే ముళ్ళతో నిండినటువంటి ఆ చెట్లు ఉపయోగకరము కానటువంటివి. ఇవి పిచ్చి తుమ్మ చెట్లు. ఇది ఆ ప్రాంతము తుమ్మ చెట్లు ప్రాంతములో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, యెహోవా మందిరములో నుండి యోవేలు ప్రవక్త ప్రవశించాడు. ఆ ముళ్ళ తుప్పలు కలిగినటువంటి ప్రాంతము, వ్యభిచారులు కలిగినటువంటి ప్రాంతము, విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతము, దేవునికి వ్యతిరేకులైనటువంటి ప్రజలు నివసిస్తున్న ప్రాంతము, ప్రజలు పాపముతో నిండిపోయి యెహోవా దేవుణ్ణి విసిగించి యెహోవా దేవునికి విరోధులైపోయారు. ఆయన కోపం రగిలిపోయింది. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేత దర్శిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, యెహోవా మందిరములో నుండి నీటి ఊట ఒకటి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఇది మన వాక్య భాగము. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ తెలియచేస్తుంది. ఉన్నటువంటి వారందరూ కూడా ఈ తుమ్మ చెట్లు పోలి ఉన్నారు. తుమ్మ చెట్లు పోలి ఉన్నారు. వారి జీవితాల్లో ఎక్కడ కూడా మంచి అనేది లేదు. మానవులు చాలామంది వారి ఆలోచనలు చూడండి ఎలా ఉన్నారు వీరు అంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు ఎలాంటి వారు? ఇప్పుడు చదవండి. వారిలో, ఎవరిలో? ప్రజలలో ఉన్నటువంటి వారిలో మంచివారు అనుకున్నవారు. నీవు ఎవరిని అనుకుంటున్నావో మంచివారని? వాళ్ళంతా చాలా మంచోళ్ళండి, వీళ్ళు చెడ్డోళ్ళండి, వాళ్ళు దుర్మార్గులండి, వీళ్ళు మంచోళ్ళండి అని అనుకుంటున్నావే. వాళ్ళందరూ అంటే అలాంటి వారు. వారిలో మంచివారు ఆ మొండ్ల చెట్ల వంటి వారు. మొండ్ల చెట్టు వంటి వారే. వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజలు అంటే, మామూలు సమయంలో మంచిగా కనపడతారు. అవసరం రావాలి, సందర్భం రావాలి, అప్పుడు వీళ్ళ మంచేదో బయటపడిద్ది. మిగతా సమయాల్లో అందరు మంచోళ్ళుగానే కనపడతారు. సందర్భం రావాలా, అప్పుడు వీళ్ళ ప్రతాపం చూపిస్తారు. ఏ సందర్భం రాకుండా ఏం ప్రతాపం చూపిస్తారు? ఏ సందర్భం రానంత వరకు అబ్బో వీళ్ళంత మంచోళ్ళు అంటే ఇక వీళ్ళంత సాత్వికులు ఉండరు, వీళ్ళంత దేనత్వం ఉండదు, వీళ్ళంత మంచోళ్ళు ఉండరు. ఏదైనా సందర్భం రావాలా, కొంచెం ఎలక్షన్ టైంలో పంచే డబ్బులు రాకుండా ఉండాలా, వీళ్ళ ఇంటిని దాటి వెళ్ళాలా. అబ్బో ఎంతమంది ఆ పంచడానికి వచ్చినోని తిట్టారు, నిలబడ్డోని తిట్టారు, ఆ పార్టీ అధినేతను కూడా తిట్టారు. వాడు ఏం పని చేస్తాడు, వాడేం చేస్తాడు, 3000 ఇలా 4000 ఇలా. సందర్భం వస్తే అప్పుడు నీలో ఉన్నటువంటి ఇంకొక రకమైన మనిషి ఉన్నాడే. పై కనపడుతుంది నీవు చాలా సాత్వికంగా మంచిగా ఉన్నట్లు, చాలా బాగా కనపడతావు. పైకి కనపడే మనిషి వేరు, లోపల ఉన్న మనిషి వేరు. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు అంటున్నాడు, రేయ్ నన్ను ఒక పక్కే చూశారు, రెండో పక్క చూడలా అంటున్నాడు. అంటే ఈయన 2 రకాల మనిషి అన్నమాట. మనుషులందరూ అలాగనే ఉంటారు. మంచిగా ఉన్నంతసేపు నాకు బీపీ పెరిగితే మెంటల్లో, అంటే వీళ్ళే చెప్పుకుంటారు నేను మెంటలోనని, నేను మెంటల్లోని, నాకు మెంటలో కీబాక్ అంటారు. అంటే వీళ్ళే మెంటలో అని చెప్పుకుంటారు. ఏమవుతుంది అంటే ఆ పిచ్చి అప్పుడప్పుడు ముదిరిద్ది. మామూలు సమయంలో ఉన్నంతసేపు అందరూ మంచోళ్ళే, చాలా బాగున్నట్టుగా కనపడతారు. కానీ వారిలో మంచివారంతా ఎలాంటి వారంతా? మొండ్ల చెట్ల వంటి వారు. మొండ్ల చెట్లు వంటి వారు వారందరూ చదవండి.
వారిలో యథార్థవంతులు ముండ్ల కంచెల కంటేనో ముండ్లుగా ఉంటారు. వారిలో అందరూ మంచివారంతా ముళ్ళ చెట్లు వంటి వారు. వారిలో యథార్థవంతులు ఉంటారు. చూసారా, నా అంత నమ్మకమైన వాళ్ళు లేరు, మీకు నా అంత యథార్థవంతులు లేరు, నేను కాబట్టి నమ్మకంగా ఉంటున్నా, నేను కాబట్టి నీ దగ్గర యథార్థంగా ఉంటున్నాను అంటారే చాలామంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. వారు అందరంట ఎలాంటి వారు? మొండ కంచెల కంటే ముళ్ళుగా ఉంటారు. తల్లులారు సీరియస్గా చూస్తున్నారు, నేను చెప్పేది కాదు ఇది. ఏంటండి మా గురించి అటు చెబుతున్నా, నేను చెప్పట్లా. ఇగో వెళ్ళి ఎవరిని అడుగుతారు? మీకా గారిని అడగండి. మేము మంచి వాళ్ళం అయితే మమ్మల్ని ముళ్ళ చెట్టులతో పోల్చావేంటి అంటే ఆయన అంటాడు, దేవుడు చెప్పాడు అంటాడు. వారిలో మంచివారు ముళ్ళ చెట్ల వంటి వారు, వారిలో యథార్థవంతులంతా ముండ్లుగా ఉన్నారు. ఏంటి? నీ కాపర్ల దినమున నీవు శిక్షను అందుతావు. ఒక దినం రాబోతుంది, నువ్వు ముండ్లుగా ఉంటే, ముండ్ల కంచెల వలె ఉంటే, లోక సంబంధమైనటువంటి వేషధారణ పాప జీవితమును వదలకపోతే ఒక దినం రాబోతుంది. ఆ దినమున కాపురుల దినము వస్తుంది. ఆ దినము ఎలాంటి దినము? నీవు శిక్షనుందే దినము. యెహెజ్కేలు గ్రంథము చూడండి, 2వ అధ్యాయము 5వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఆయనను ఆ జనులకు భయపడవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ చూడబాకండి, ఇప్పుడు వాక్యమేనండి. మీకా ప్రవక్త అంటున్నాడు, వారిలో మంచివారు అందరూ ముండ్ల చెట్లు వంటి వారు, యథార్థవంతులంతా ముండ్ల కంపల కంటే ముళ్ళుగా ఉన్నారు అన్నాడు. ఇవి యెహెజ్కేలు ప్రవక్తని పరిచర్యకు పంపిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు. దేవునితో యెహెజ్కేలు ప్రవక్త అన్నాడు, అయ్యా నేను ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళలేనయ్యా, ఆ ప్రజల మధ్యలోనికి నేను వెళ్ళలేను, ఆ ప్రజలు భయంకరంగా ఉన్నారు, ఆ ప్రజల మధ్యలోనికి నేను వెళ్ళనయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ఆ ప్రజలు ఎలాంటి వారు అంటే బ్రహ్మదండి చెట్ల వంటి వారు. ఎలాంటి వారంట? బ్రహ్మదండి చెట్ల వంటి వారు. వారు బ్రహ్మదండి చెట్లు తేళ్ళు వలె ఉన్నారు అన్నాడు. బ్రహ్మదండి ముళ్ళు తెలుసా? బ్రహ్మదండి చెట్లు తెలుసా మీకు? ఆకులకు కూడా ముళ్ళులు ఉంటాయి. బ్రహ్మదండి చెట్లు ఆకులకు కూడా ముళ్ళులే. బ్రహ్మజముడు కాయలు తినలేదు ఎవరో, కాయకు కూడా ముళ్ళే. నాకు భలే ఇష్టం, అవి బాగా తీస్తా, జాగ్రత్తగా తీసుకుంటాం. లోపల కూడా చక్రంలాగా ముళ్ళు ఉంటుంది, దాన్ని కూడా చూసుకొని తినాలి. కాయ రుచి, కానీ కాయకు కూడా ముళ్ళు ఉంటాయి, ఆకులు ముళ్ళుతో ఉంటాయి, వాటి కొమ్మ అవన్నీ చెట్లన్నీ కూడా ముళ్ళే. అంటే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుని పంపిస్తూ ఆ ప్రజలకు భయపడవద్దు, వారు ఎలాంటి వారు అంటే బ్రహ్మదండి ముళ్ళు వంటి వారు. అంత మాత్రమే కాదు, వారు తేళ్ళు వంటి వారు అన్నాడు. తేలికి ఎలా ఉంటాయి చెప్పండి? తేలికి వెనక కొండ లేపు ఉంటుంది, ముందు కూడా దానికి రక్షణ కవచాలు ఉంటాయి, కొండెల్లాగా. ఎదురొస్తే వీటితో కట్ చేస్తుంది, వెనక నుంచి కట్ చేస్తుంది. ఆ ప్రజలు ఇంత ఘోరమైన ప్రజలు, ఆ ప్రజలు భయంకరులు, అలాంటి వారి మధ్యలోనికి నీ వెళ్ళాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నా ముందుకు వచ్చి నన్ను తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను అటు బానిచ్చిన, నా ముందే వందనాలు చెప్పిన ఆయన బానిచ్చి అనక భయంకరమైన బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని కూడా నేను ప్రేమించి, అలాంటి వారిని కూడా నేను బలకరిస్తా. ఎప్పటికీ నా మీద పగ సాధించేవారు చాలామంది ఉన్నారు తెలుసా. అయినా సరే వారి మధ్యలోనే ఉండాలి, వారి మధ్యలోనే సువార్త చేయాలి. ఎన్నో రకాలుగా ప్రయాసపడి 30వ సంవత్సరంలోనికి వచ్చా నేను.
మా నాన్నగారు చేసి వెళ్ళారు, నేను 30వ సంవత్సరం. మనకున్నటువంటి సంఘాల్లో ఒక సంఘంలో, మనకున్నటువంటి సంఘాల్లో మరో సంఘంలో భయంకరంగా త్రాగుబోతులుగా ఎలా ఉంటారంటే అంత భయంకరమైనటువంటి ప్రజలు. వాళ్ళకి కొన్ని సంఘాల్లో కులం ముఖ్యం, కొన్ని సంఘాలు ఇంటి పేరు ముఖ్యం, కొన్ని సంఘాల్లో మన బంధువు అయి ఉండాలి, సేవకుడు మన కులం అయి ఉండాలి, మన ఇంటి పేరు అయి ఉండాలి. ఎలా ఉంటారు సంఘాల్లో? ఈ లూథరన్ బాప్టిస్టు ఈ సంఘాల్లో ఎలాగనే రెడ్డి సంఘం, సోదరి సంఘం, కమ్మ సంఘం, కాపు సంఘం, మాదిగ సంఘం, మానవ సంఘం, ఇలాగా కులాల పేరు మీద సంఘాలు పెట్టుకున్నారు. క్రీస్తుని విభజించేశారు. ఆ సంఘంలో కూడా అలాగనే తాగుబోతులు భయంకరంగా వ్యతిరేకులయ్యారు. షారుణ్ గారు, నేను, మేనేజర్ బ్రదర్, ఇలా బ్రదర్స్ అంతా కూర్చుంటే ఫుల్ దాగొచ్చి మమ్మల్ని తిట్టారు కూడా. అయినా సరే మౌనంగా ఉన్నాం. ఈ రోజున ఆ సంఘంలోకి వెళ్తుంటే ఎవరైతే మమ్మల్ని తిట్టారో, ఎవరైతే మాకు వ్యతిరేకులయ్యారో, తాగుబోతులుగా ఉన్నారో వారు లేచి నిలబడి వందనాలు పాస్టర్ గారు అంటారు. వారి మధ్యలో మన సాక్ష్యమును నిలబెట్టుకోవాలి. మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మన పరిచర్య ఏమిటి, అలాగున మనము పరిచర్య చేయాలని కష్టపడి పరిచర్య చేస్తూనే ఉన్నాం. ఆ మనుష్యులు ఎలాంటి వారు అంటే బ్రహ్మదండి ముళ్ళ వంటి వారు, తేళ్ల వంటి వారు. అయినను ఆ జనులకు నువ్వు భయపడవద్దు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పు, పెద్దగా చెప్పండి. ఏనాటి ప్రజల మధ్యలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. సహోదరి, సహోదరుడా, బ్రహ్మదండి చెట్లు వంటి వారు, గచ్చ పొదల వంటి వారు, తేళ్ల వలె ఉన్నటువంటి ప్రజల మధ్యలో, తుమ్మ చెట్ల మధ్యలో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబంలో నుండి నీవు దేవుని పని కొరకు ఏర్పరచబడ్డావు. నీ మీద దేవుని ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను త్రోచేస్తున్నావు. నీ గ్రామంలో 100 మంది ఉంటే కేవలం నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? కేవలం నీ కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? నీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. వ్యక్తిగతంగా నీ మీద దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. దాన్ని గుర్తించలేకపోతున్నావు. ఒక యవనస్తుడు దేవుని పని కొరకు వచ్చాడు. అందరు వినండి. ఒక యవనస్తుడు దేవుని పని కొరకు వచ్చాడు. దేవుని పరిచర్య చేయాలని వచ్చాడు. బాగా ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడితేనే నేను పరిచర్యకి వెళతానని అతను దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం వినపడ్డది ఆ యవనస్తునికి. ఆ యవనస్తునితో దేవుడు మాట్లాడాడు. ఇదిగో పలానా సంఘంలోనికి వెళ్ళయ్యా, ఆ సంఘంలో నువ్వు సేవకునిగా చేయాలని అతన్ని పంపించాడు. దేవుడే పంపించాడు అతన్ని. 1 సంవత్సరం అంతా అక్కడ పరిచర్య చేశాడు. సంవత్సరం అంతా పరిచర్య చేసి 2వ సంవత్సరంలో వెళ్ళకుండా ఆగిపోయాడు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు ఆ ప్రాంతము, ఆ ప్రజలు, ఆ సంఘము నాకు నచ్చలేదయ్యా, నేను వెళ్ళను, వేరే దగ్గరికి వెళతానని ప్రార్థన చేశాడు. మరలా అలాగనే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే మరలా దేవుడు చెప్పాడు, అదే సంఘానికి వెళ్ళు, ఈసారి నిన్ను వారు గౌరవిస్తారు, నీ మాట వింటారు అని పంపిస్తే అతను మరలా వెళ్ళాడు. 2వ సంవత్సరం అంతా పరిచర్య చేశాడు. 2వ సంవత్సరం కూడా అతని మాట ఎవరు వినలా, అతను ఎవరినో గౌరవించలా, దేవుని మందిరానికి రావటం లేదు. మరలా వచ్చి దేవుని సన్నిధానంలో పడ్డాడు. దేవా, నేను 2వ సంవత్సరం కూడా చేశాను, నీ మాటకి విలువిచ్చా, నువ్వు వెళ్ళమంటే వెళుతున్నాను, ఈసారి నేను అసలు అక్కడికి పోనయ్యా, నువ్వు వేరే ప్రాంతానికి పంపిస్తే నేను వెళతాను అని మరలా ప్రార్థన చేశాడు. మరలా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అదే సంఘానికి వెళ్ళు అన్నాడు. ఏంటి ప్రభు, మరలా అక్కడికే వెళ్ళమంటావు? 3వ సంవత్సరం కూడా అక్కడే చేస్తున్నా, నేను ఒక సేవకునిగా నేను గుర్తించబడట్లా, ఒక సేవా పరిచర్య అక్కడ జరగట్లేదు, ఏంటి ప్రభు అంటే ప్రభు అన్నాడంట, అయ్యా యవనస్తుడా, నువ్వు 3 ఏళ్ళు చేసే కష్టపడి ఏడుస్తున్నావు, నేను 30 ఏళ్ళ నుంచి ఆ సంఘంలోకి వెళ్దామని నేను చూస్తుంటే ఆ సంఘంలోకి నన్ను రానియట్లేదు అన్నాడంట. అంత విచారమో తెలుసా?
యవనస్తుని 3 సంవత్సరాల నుంచి రానీక వాక్యం వినక అతను బాధ పెడుతూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు 3 ఏళ్ళే కష్టపడ్డావు, అక్కడ 30 సంవత్సరాల నుంచి నేను ఆ వాకిటి కాడే నిలబడ్డా, నన్నే వాళ్ళు రానియట్లేదు, నువ్వెంత అయినా పర్వాలేదు వెళ్ళు అని పంపించాడంట. పంపిస్తే అక్కడే ఆయన వెళ్ళి ఏడ్చి, ప్రభా ఏంటయ్యా నీ ఉద్దేశం, ఏంటి ప్రభా నీ చిత్తం ఏమిటి అని ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభిస్తే 3 ఏళ్ళు జరగనటువంటి పరిచర్య 1 సంవత్సరంలోనే దేవుడు గొప్ప కార్యములు చేసి ఆ గ్రామాన్ని అతడు రక్షించగలిగాడు, దేవుని బిడ్డలుగా మార్చగలిగాడు. ఆ సేవకుడే జార్జి ముల్లర్. దేవుని స్తోత్రం. గొప్ప గొప్ప పరిచర్యలు, సేవా పరిచర్యలు చేసినటువంటి వారు. ముండ్ల చెట్ల మధ్యలో, గచ్చపొదల మధ్యలో, బ్రహ్మదండి చెట్ల మధ్యలో పరిచర్య చేశారు చాలామంది. ఇప్పుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు నీవు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతా, నీవు వెళ్ళవలసిన ప్రాంతం అది, అలాంటి ముళ్ళ చెట్ల మధ్యలో, అలాంటి ప్రజల మధ్యలో నువ్వు పరిచర్య చేయాలి అని పంపించాడు. మీకా చెప్పినట్లుగా వారిలో మంచి వారందరూ ముళ్ళ చెట్ల వంటి వారు, యథార్థవంతులంతా ముళ్ళ కంపల కంటే ఘోరంగా ఉన్నారు. ఈ ముళ్ళ కంపల సంగతి ఎప్పుడు తెలిసిద్ది తెలుసా? ముళ్ళ కంపల సంగతి ఎప్పుడు తెలిసిద్ది? మనలో అందరం మంచోళ్ళగా ఉంటారు, కానీ ఏదైనా గొడవ వచ్చిందనుకో పక్కన వాళ్ళు వచ్చి, మాయ్ అది పెద్ద గంప ముళ్ళ కంచెలాంటిది, ఆ పిల్లతో నువ్వేం పోతారా అని లాక్కెళ్తుంటారే, అప్పుడు బయటపడిద్ది ఆ ముళ్ళ కంపల సంగతి. ఎదుటి వాళ్ళు మాట్లాడినీరు, 10 మందిని కూడా మాట్లాడినీరు. ఒక్కొక్కళ్ళు అంటారు, నేను 10 మందికి జవాబు చెబుతా, ఏమనుకున్నావు అంటారు. ఈ 10 మందికి జవాబు చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళంతా ముళ్ళు మళ్ళా కంచెలు లాంటి వాళ్ళు. అప్పుడు బయటపడిద్ది వీళ్ళ సంగతి. మౌనంగా ఉన్నంతసేపు అసలు వీళ్ళంత మంచోళ్ళిక పేటలో కాదు, సంఘంలో కాదు, ఎక్కడ ఉండరనిపించింది వాళ్ళని చూస్తే. సందర్భం వచ్చినప్పుడు కంచెల కంటే కూడా ఘోరం అంట, ముళ్ళ కంచెల కంటే. ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21లో, ఎందుకు వీళ్ళు ముళ్ళ కంచెలుగా ముళ్ళుగా ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు అంటే వారి పరిస్థితి ఎలా అంట, లోపల నుంచి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు. ఈ ముళ్ళ కంచెలు ఏంటో తెలుసా? మనుషులందరూ ముళ్ళ కంచెల్లాగా ఉన్నారు. ఆ ముళ్ళేమిటి అనేది యేసు ప్రభు ఇప్పుడు చెబుతున్నాడు. వారి హృదయములో నుండి దురాలోచనలు హృదయములో నుండి, పైకి మామూలుగానే ఉంటావు, దురాలోచనలు కళ్ళల్లోనే కనపడతాయి. ఆ ఆలోచనలన్నీ నువ్వేం ఆలోచిస్తున్నావో అన్నీ నీ హృదయములో నుండి బయటికి వచ్చి దురాలోచనలు బయటకు వస్తాయి. ఇంకేముంటుంది అంట, ఈ ముళ్ళ కంచెలు ఏంటంట, జారత్వము, దొంగతనము. స్పీడ్కి చదవాలా, పెద్దగా చదవాలి. నరహత్యలను, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కామ వికారమును, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి మనుష్యుని లోపల నుండి బయటకు వచ్చి మనుషుల్ని అపవిత్రులను చేస్తుంది. హృదయములో నుండి ఎలాంటి చెడంతా బయటకు వచ్చేస్తుంది. జారత్వములు, అభిచారములు, వ్యభిచారములు, విగ్రహారాధన, లోపత్వము, ఇవన్నీ కూడా ముళ్ళుగా ఉంటాయి, ముళ్ళే ఉంటాయి. ముళ్ళ కంచెల వంటివి ఇవి. ఇలాంటి మనుష్యుల మధ్యలో నీవు ఉంటున్నావు. నీ జీవితాన్ని కాపాడుకోవాలి అంటే నీ అంతటా నీవేమీ చేయలేవు. మన క్రియల మూలముగా నీతిమంతులము కాలేదు, కానీ దేవుని ఉచితమైన కృప చేతనే మనం నీతిమంతులయ్యాం. దేవునికి స్తోత్రం.
నీతిమంతుడు లేడు, ఒక్కడ లేడు అని చెప్పిన ఆయన దేవుని ఉచిత కృప చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం చెబుతుంది. కాబట్టి మన హృదయంలో నుండి ఈ ముళ్ళన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి నీవు ఒక ముళ్ళ కంపవే, ముళ్ళ చెట్టువే. ముళ్ళ చెట్టువు నీవు, ముళ్ళుగా ఉన్నావు. నీ హృదయంలో నుండి వచ్చినటువంటి ఇవన్నీ కూడా, ఈ ముళ్ళన్నీ పోవాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పాప జీవితం మార్చబడాలి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం మార్చబడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, గొనదలపో, పెరంగపురమో, సాగర మాత దగ్గరికి వెళ్ళు, వెలంగిని మాత దగ్గరికి వెళ్ళు, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా నీ పాప జీవితం నీవంతటా నీవు మార్చుకోలేవు. అందుకని ప్రభువు పిలుస్తున్నాడు, కేకేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఇప్పుడు నీవు బాగుపడాలి అంటే, నీవు రక్షింపబడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ పుణ్యక్షేత్రాలు తిరగటం కాదు. పెరంగపురంబో, గొనదలబో, లేకపోతే సాగరమాత, వెలంగిని, ఎక్కడికి వెళ్ళినా పుణ్యక్షేత్రాలు చూడండి, తప్పులేదు. దర్శించండి, తప్పులేదు. అక్కడికి వెళ్ళినంత మాత్రాన అక్కడ నీవు నీ పాపమును పోగొట్టుకోలేవు. మోకాళ్ళ మీద నడిచినా రక్తం గారితే తప్ప పాపం పోదు. మనం రక్తం గార్చి ఎవరు పాపాన్ని క్షమించలేము. నీ మొక్కుబడి మంచిదే, చెయ్యి. అక్కడ ఒక్కరోజు మోకాళ్ళ మీద నడిచినంత మాత్రాన నీ పాప జీవితం మారదు. కానీ ప్రతి దినము నీవు మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయి. నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ రక్షణానుభవం కొరకు ప్రార్థన చేయి. నీవు నీ హృదయంలో ఉన్న చెడుని తీసివేయాలి. ముందు ఏముంది హృదయంలో? ఏముందండి? నా మనసంతా నీవే, నా హృదయం అంతా నీవే అని ఈ లోకమాన మొత్తం నీ హృదయం నిండా నిండిపోయింది. అదే కదా యేసుప్రభు చెప్పాడు మార్కు సువార్తలో, హృదయంలో నుండి బయటకు వచ్చి మనుషుని పాడు చేసేయి జారత్వములు, వ్యభిచారములు, అభిచారములు, అహంభావము, అల్లరితో కూడిన ఆట పాటలు అన్నీ నీ హృదయంలో దాగి ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు పైకి వస్తాయి. ఆ ఫోన్ చూస్తూ ఉంటే నేను ఏయో మెసేజ్లు ఏదన్నా విందాములే అనుకుంటే ఆడపిల్లలు ఎంత రీల్స్ చేస్తున్నారు తెలుసా? బయటోళ్ళు కాదండి, నేను ఎంత మంచోళ్ళు అనుకుంటున్నాను పిల్లల్ని, వాళ్ళు కనబడకుండా అందులో రీల్స్ వస్తున్నాయి. ఎంతగా పాడైపోయారు పిల్లలు. తల్లిదండ్రులు చూస్తలేదా అవి అనుకుంటున్నాం. తల్లిదండ్రులు చూస్తలేదా? మనలా మా ముందు వచ్చి కూర్చున్నప్పుడు బాగానే ఉంటున్నారు పిల్లలు. రీల్స్ చూస్తే ఇంత జ్ఞానమా, ఎంత లౌకికమా, అసలు ఇక దాన్ని ఏమని చెప్పాలో అర్థం కావట్లా. ఎంత మేధావులా అనిపిస్తుంది ఆ పిల్లలను చూస్తే. 15 సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళంతా, 20 సంవత్సరాల లోపు పిల్లలు. లోకములో ఎంతగా తెలివి మీరిపోయారంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. మనం గమనించాలి, మన కుటుంబంలో మన పిల్లలను కూడా మనం గమనించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి రీల్స్, వారు మాట్లాడుతున్న మాటలు, వారు ఎంతటి వారినైనా ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి వీళ్ళ పొజిషన్ ఏంటని మనం గమనించాలి. అందుకని అంటున్నాడు యెరూషలేమా అంటే, యెరూషలేం దేనికి పోల్చబడింది? దేనికంటే నామకార్థపు జీవితాలుగా పోల్చబడింది. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారన్నాడు ప్రభు. ముందు మీకోసం ఏడవండి, మార్పు లేని మీ జీవితాలు బాగుపడడానికి, మార్పు లేని నీ పిల్లలకు బాగుపడడానికి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఆడవండి, నా కొరకు ఎందుకు ఏడ్చేదన్నాడు. అంటే నామకార్థపు జీవితాలు, వేషధారంతో కూడిన జీవితాల్లో ఉన్నటువంటి వారిని సూచిస్తూ ఉంది యెరూషలేము. ఇప్పుడు అంటున్నాడు యెరూషలేమా అంటే నామకార్థపు జీవితాల్లో ఉన్నవారులారా, నిజమైనటువంటి విశ్వాసము, నిజమైన ప్రార్థన జీవితం లేదు, లోపల అంతా ఈ అధిదేంద్రియముతో నింపబడ్డారు, పైకి బాగున్నారు. ముళ్ళ చెట్లు వంటి మీరు రక్షింపబడినట్లుగా మీ హృదయములో, మీ హృదయాల్ని,
మీ హృదయంలో దాగి ఉన్న చెడుతనమును మీరు కడిగి వేసుకోవాలి. హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. మనల్ని పరిశీలించేటువంటి దేవుడు మన పై మాత్రమే చూడడు, అంతరంగ జీవితాల్ని పరిశోధిస్తాడు. ఆయన అంతరంగాల్లోనికి వెళ్ళి చూసే దేవుడు. నీ హృదయం ఎలా ఉందో ఆయనకి తెలుసు. నీ హృదయము ఆ చెడుతనంతో నిండి ఉన్నది కనుక మొదటగా ఏం చేయమన్నాడు? ఇప్పుడు హృదయాన్ని కడుగు, నీ హృదయమును కడుగు. పై వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లుగా అటు ఇటు ఎందుకు తిరుగుతావు, నా యొద్దకు రా, మార్పు చెందు అన్నాడు. ఇంకేమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు నీవు నీ దుష్టాభిప్రాయము కలిగి ఉంటావు. ఏంటి దుష్టాభిప్రాయం? ఏంటంటే చాలామంది ఇతరులని నిందిస్తూ ఉంటారు. వాళ్ళకంటే మేము పర్వాలేదులే, మాకంటే ముందు రక్షించబడ్డ వాళ్ళంతా ఏమైపోయారు, వాళ్ళు పాడైపోయారు, ఇంకా నేను నయం అనుకో అంటుంటారు చాలామంది. ఇంకా నేను నయం అనుకో. ఏమి నయం? ఎంతవరకు నయం? ఒకరితో నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు? ఇతరులతో నువ్వు ఎందుకు పోల్చుకోవాలి? లోక సంబంధంగా అందరికంటే నేనే మెరుగ్గా ఉండాలనుకుంటావు కదా. ఆధ్యాత్మికంగా కూడా అలాగే ఎందుకు అనుకోవట్లా నువ్వు? ఇతరుల కంటే నేనే విశ్వాసంలో ఉండాలి, ఇతరుల కంటే నేనే నమ్మకంగా యథార్థవంతంగా దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కలిగి భక్తిలోని శక్తిని తెలుసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, నేనే ఉండాలని ఎందుకు అనుకోవట్లా? ఇతరులతో ఎందుకు పోల్చుకున్నావు? వాళ్ళకంటే మేము పర్లేదులే, వీళ్ళకంటే పర్లేదులే అనుకున్నావు, అక్కడే పడిపోతున్నావు నువ్వు. నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కడిగి వేసుకు అన్నాళ్ళ వరకు ఎలాంటి దుష్టత్వం కలిగి ఉంటావు అంటున్నాడు. 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథమే. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. మన జీవితంలో మారాలంటే మన హృదయాంతరంగాలను పరిశీలించే దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా మన జీవితాలు మారో. నువ్వు అనుకుంటున్నావేమో ఎక్కడో పలాని స్థలమునికి వెళితే మన జీవితం మారిద్ది అనుకుంటున్నావు. కాదు. మన కొరకు ప్రాణము పెట్టి సిలువలో యాగము చేసి అర్పణగా తన జీవితాన్ని అర్పించుకున్న సజీవ యాగము చేసినటువంటి ప్రభువు దగ్గరకి మనం పశ్చాత్తాపతులమై యథార్థవంతులముగా ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే మన జీవితాలను మారుస్తాడు. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయనే మన కొరకు తొలకరి వర్షమును కలవరి వర్షమును దాని కాలమందు కురిపించేవాడు. ఇప్పుడు ఇదిగో ఈ షిత్తీం అనేటువంటి ప్రాంతం నెరబాసినటువంటి ఆ నేల కలిగినటువంటి ప్రాంతం. నెరబాసిన నేల కలిగింది. నీటి దారులు లేవు, నీటి ఓటలు లేవు, అక్కడ నీరు లేక ఎండిపోయిన ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో తుమ్మ చెట్లు ఎక్కువగా మొలుస్తాయి. తుమ్మ చెట్టుకి నీరు ఎక్కువ అవసరం లేదు. తుమ్మ చెట్టుకి వర్షం కురవాలి, అది పండాలని లేదు. వాగులు పారాలి, అది పండాలని లేదు. కొంచెము చెమ్మ తగిలిన అది మొలిసిద్ది. కానీ నేల నెరబాడిపోయింది, నీరు లేని ప్రాంతం అది, ఎండిపోయిన స్థితిలో ఉంది. కాబట్టే ఆ చెట్టు మీద ఫలాలు లేవు, ఆ మనుషులకు ఉపయోగకరమైనటువంటి ఫలాలు లేవు, ముండ్లు ఎక్కువగా వచ్చేసినాయి. ఇప్పుడు నీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు లేవు, పరిశుద్ధాత్మ అనుభవాలు లేవు, పశ్చాత్తాపం లేదు. జీవితం అంతా ముళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే పైన పోత పూసుకుంటున్నావు. భక్తి అనేటువంటి ముసుగు పైనే ఉంటుంది కానీ అంతరంగాల్లోనికి పోవటలా. కొంతమంది అంటారు ఇది రాయిరా, అంతగా నేను భయపడినా అంటుంటారు. రాయి నిజమే, కొండాలాంటి బండాలాంటి నీ హృదయం, నీ జీవితం అంతా కొండ లాంటిది, బండ లాంటిది అన్నమాట. రాయిలాగున్నా కరగవును. కల్వరి కొండ మీద యేసు ప్రభు యొక్క మరణమును చూసి ఆ కొండలు బండలు పటాపటామని పగిలిపోయాయి. కానీ ఎంత వాక్యమును విన్నా ప్రజల్లో ఈరోజు పశ్చాత్తాపం అనేది రాదు.
పశ్చాత్తాపం రాదు. ఒక్క నిమిషంలో వెళ్తా ఏం చెప్పి వెళ్ళనుకుంటే వెళ్ళిపోతారు, అయిపోయింది అంతే. పశ్చాత్తాపం లేదు. బలహీనతను ఒప్పుకుందాం, మన పాప జీవితం మార్చుకుందాం, హృదయాన్ని కడుక్కుందాం, ముళ్ళ జీవితాన్ని విడిచిపెడదాం. మనం యథార్థవంతులముగా దేవునికి ఇష్టలుగా బ్రతుకుదామనే తలంపు వచ్చినప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవుని పాదాలను పట్టుకుంటారు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, రండి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము, అది నేర్చుకుందాం. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలములో కురిపిస్తాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. మీ అందరూ తొలకరి వర్షపు అనుభవంలో ఉన్నారు, తొలకరి వర్షపు అనుభవాన్ని అనుభవించారు. తొలకరి వర్షము అనుభవించిన వారే. ఒకవేళ తొలకరి వర్షపు అనుభవం కూడా లేకపోతే నామకార్థపు జీవితమే. తొలకరి వర్షపు అనుభవం ఏంటో తెలుసా? మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ చేతను తాకబడిన రోజు అది, వాక్యము చేతను దర్శించబడిన రోజు అది. ఒకనొక దినమున ప్రార్థనలో ఉండగా సావుకుడు మాట్లాడాడు మాతో. ఆయన చెబుతున్నాడు, వాక్యము ద్వారా మార్చబడ్డాం, దర్శించబడ్డాం. ఈ రాత్రి నువ్వు చనిపోతే, నీ పాప జీవితంలో ఉండి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అన్నాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, ఎక్కడికి వెళతాం? మరో ఊరికి వెళ్తామా? అక్కడి నుంచి మరో ఊరు వెళ్తామా? ఈ భూలోకంను విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావు? అప్పుడు వచ్చింది ఆలోచన, నీ కొరకు నిత్య నరకాగ్ని సిద్ధపరచబడింది, నిత్య రాజ్యము. యుగాయుగములు నరకాగ్నిలో కాల్తావా, యుగాయుగములో ప్రభుతో ఉంటావా? ఏది తెలుసుకో, ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం అని ప్రకటిస్తే బలబల కళ్ళని నీళ్ళు కారిపోయినాయి. మా జీవితాలు మాకు తెలిసిపోయినాయి. అయ్యో, నేను నిత్య నరకాగ్నికి సమీపాన ఉన్నాను కదా, నిత్య నరకాగ్నికి సమీపాన ఉన్నాం. నోరు తెరిచి అగ్నిగుండం ఎదురు చూస్తుంది. నాకు వద్దు ప్రభువా, నేను అక్కడికి రానయ్యా, ఆ స్థితి వద్దు, నాకు నిత్య రాజ్యము కావాలి, నన్ను దర్శించు అని నా హృదయాన్ని దేవుని సన్నిధానములో అలాగు నీళ్లు పారబోసినట్లుగా సమస్తమును దేవుని ఎదురు ఒప్పుకొని కడగబడడానికి సిద్ధపడి ప్రభుకు అప్పగించుకుంటే ఆ రోజున తొలకరి వర్షము కురిపించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత తాకితే మోకరించిన వాడిని ఎగురుతూ ఉంటే ఈత ముళ్ళు మోకాళ్ళలో గుచ్చుకుపోయినాయి. అది మాకు తెలియలా. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ రోజు అది. ఆ రోజు ఆ ముళ్ళు గుచ్చుకుపోయింది తెలియలా. మూడో రోజు మోకాలు నొప్పి వస్తుందని చూస్తే సీమ్ పట్టున్నాయి 2-3 స్థలాల్లో, ఒత్తితే ముళ్ళులు బయటకు వచ్చినాయి. మోకాళ్ళ అనుభవంలో తొలకరి వర్షపు అనుభవాన్ని చూసాం. ఆ పరిశుద్ధాత్ముడు ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు వచ్చేది కాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనలను దర్శిస్తూ ఉంటాడు. ఒకవేళ నీవేదైనా బలహీనతకు లోనైతే నిన్ను ప్రేరేపించేది పరిశుద్ధాత్ముడే. నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నీ జీవితం ఏంటి అని హెచ్చరించేది పరిశుద్ధాత్ముడే. నిన్ను హెచ్చరించట్లేదు, హెచ్చరికలు నీ దగ్గరికి రావటం లేదు, నీలో పశ్చాత్తాపం లేదు అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడో వెళ్ళిపోయాడు నీ దగ్గర నుంచి. అందుకని నువ్వు ప్రతిసారి పరిశుద్ధాత్ముడా రాయా అని పిలుస్తున్నావు. నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. తొలకరి వర్షపు దినమున నీవు అనుభవించినటువంటి అనుభవాలు నీకు తెలుసు. మీలో చాలామంది తొలకరి వర్షపు అనుభవాల్లో ఉన్నారు. కడవరి వర్షము కూడా కావాలి. ఈరోజో రేపో, నేడో రేపో, ఏ జామున ప్రభు వస్తాడో తెలీదు. నీవు ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలీదు. తెలుసా? ఎవరికైనా చేయి చూపించుకున్నారా? చూపించుకొని ఉంటారు. కొంతమంది చేయి చూపించుకుంటే నువ్వు 80 సంవత్సరాలు బ్రతుకుతావు, నిండు 100 ఏళ్ళు బతుకుతావని చేయి చూసిన వాళ్ళు చెబుతారు. అలాంటి వాళ్ళ మధ్యలోనే పోయారు. చేయి చూపించిన వాళ్ళకి వాళ్ళ ఆయుష్కాలం ఎంత బ్రతుకుతారో వాళ్ళకే తెలియదు.
మన ఆయుష్ కాలం ఎంతవరకు ఇచ్చాడో అది దేవునికి తెలుసు. ఎంతవరకు ఉంటామో మనకి తెలీదు. కాబట్టి మనల్ని మనమే ప్రభుకు సమర్పించుకుందాం. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయనే తొలకరి వర్షపు పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇచ్చాడు. ఇప్పుడు కడవరి వర్షమును, కడవరి దినాల్లో ఉన్నాం. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం జారిపోయిందా, ఆత్మీయ జీవితంలో బలహీనతలు వచ్చినాయా, ఆత్మీయ జీవితంలో మరలా ముళ్ళులు పెరిగినాయా, దాన్ని నీవు సరి చేసుకో. దాని నుండి నీవు విడిపించబడాలి. ఒకప్పుడు మీరు మీ పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఆయన కొరకు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని బ్రతికించాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం మనం. మరలా ఎన్నిసార్లు చచ్చిపోతావు? మరలా చచ్చిపోతావా? మరలా చచ్చిన జీవితంలో ఉంటావా? అది పనికిరాదు. కనుక బ్రతికించబడిన మనము దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడు అంటున్నాడు, చూడండి ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభువు పిలుస్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో పిలుస్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో అంటున్నాడు, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు ప్రభువారు సమాజంలో నిలిచి ఎవడైనను దప్పిక కొనిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. ఏం దప్పిక కొన్నారు? ఏం దప్పిక? సమయం ఎక్కువైపోతుంది, వివరించకపోతేనేమో తెలియదు మీకు. యేసు ప్రభు నిలిచింది పండగ రోజున. 7 దినాలు జరిగే పండగది. పండగ జరుగుతూ ఉంటే యెరూషలేముకి ఆయా ప్రాంతాల నుండి అందరూ వస్తారు. యూదులు చెదిరిపోయిన వారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ ఈ పండగకి యెరూషలేముకు వస్తారు. యెరూషలేములో ఉన్న నీటి ఓటలు నీరు అయిపోతాయి. నీటి దారలు, జలధారలు, ఓటలు అన్నిటిలో నీరు అయిపోద్ది. అందరు నీటి కోసం వెతుకులాడుతూ ఉంటారు. మనందరికి అనుభవమే కదా. గుడారాల పండగకి వెళ్తాం, అది జరిగేది 3 రోజులే. ముందు ఒక రోజు వెళ్తాం, చివరి రోజు కూడా ఉంటాం, 4-5 రోజులు ఉంటాం. అక్కడ ఏ అవసరానికైనా సరే నీళ్ళు అమ్ముతారు. తెలుసా? నీళ్ళు అమ్ముతారు. లక్షల మంది ప్రజలు. వాళ్ళు ఎంతమందికి సమకూర్చగలరు? వాళ్ళు సమకూర్చిన నీళ్ళు సరిపోవు. లక్షల మంది ప్రజలు వస్తారు కనుక నీళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. బకెట్ నీళ్ళు 20 రూపాయలు, 30 రూపాయలు, ఇప్పుడు 50 దాకా వచ్చింది అనుకుంటా. తప్పదు మనం కొనుక్కోవడం తప్పదు. అలాగున ఆ సమయంలో నీళ్ళు ఎవరు ఇస్తారు? నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి అని వెతుకులాడుతూ ఉంటే యెరూషలేములోనికి వచ్చిన ప్రజలందరూ నీటి ఎద్దడి కలిగి నీళ్ళ కొరకు వారు ఎదురు చూస్తుంటే వారందరి మధ్యలో నిలబడి యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పుడు కాకేసి, ఎవరైనాను దప్పిక కొనిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక కొనండి అన్నాడు. అనేసరికి అందరూ వాళ్ళు తెచ్చుకున్న పాత్రలన్నీ తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉండొచ్చు. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. అలా నీళ్ళు ఇస్తానంటున్నాడు నాయకుడు కాబట్టి అని వాళ్ళు తెచ్చుకున్న పాత్రలన్నీ తీసుకొచ్చి నీళ్ళే. యేసు ప్రభు నిలబడి మీలో ఎవడైనా దప్పికొని ఎడలా నా యొద్దకు రండి అన్నాడు. అందరూ పాత్రలు తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడును లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. అందరూ నా వైపు చూడండి. ప్రజలు ఎంత నిరాశపడి ఉంటారు. యేసు ప్రభుని కూడా ఆ సమయంలో తిట్టుంటారు. బైబిల్లో లేదు, నేను ఊహించి చెప్తున్నా. జరిగే సందర్భం. నీళ్ళ కోసం వెతుకులాడుతూ ఉంటే ఆ చిన్నపిల్లలకు అవసరం, పెద్దలకు అవసరం, అన్నిటికీ వంటకి అన్నిటికీ అవసరం. నీళ్ళు లేని సమయంలో నీళ్ళు ఇస్తాను రండి అని పిలిచి ఏనేమంటున్నాడు? నేను నీళ్ళు త్రాగువాడు అన్నాడను. దప్పికొనడు వాని కడుపులో ఊరి నీటి బుగ్గగా చేస్తానంటే పిచ్చోడువా మంచోడువాను. నీళ్ళ కోసం మేము వస్తే నీళ్ళు ఇస్తానని పిలిచి ఏదో జీవజాలం ఇస్తాడంట. ఎప్పుడో ఇచ్చే మాకెందుకు, ఇప్పుడు మాకు నీళ్ళు కావాలి అని అడుగుతారు. యేసు ప్రభు అన్నాడు, ఈ అంత్య దినములో నిలబడి
నాయందు విశ్వాసముంచు వాడికి వాని కడుపులో ఊరేడి నీటి బుగ్గగా చేస్తానన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయము అంతా ఎలా ఉంది? ఇప్పుడు చెడుతో నింపబడి ఉంది. అదంతా కడగబడాలంటే పైనుంచి నీళ్లు పోసుకుంటే పరిశుద్ధులం అవ్వం, నీళ్లు చిలకరించుకుంటే అవ్వం, ఆ పుణ్య నదుల్లో మునిగి లెగిస్తే అవ్వం. నీరన్నీ శరీరాన్ని బాగు చేస్తాయి కానీ హృదయాన్ని బాగు చేయవు. అందుకే క్లారెన్స్ శాస్త్రి గారు ఒక పాట రాశాడు, నదుల జలములలో లేదురా నాణ్యత, నీదు దేహ ధూళినిదిగా జార్చురా. ఈ నదుల నీళ్ళల్లో మన దేహంకు ఉన్నటువంటి ధూళి పోద్ది స్నానం చేస్తే, అంతే తప్ప మన ఆత్మీయ జీవితము బాగుపడాలి అంటే నీలోనే నది ఊరాలి. అదేమిటి అంటే ఇదిగో ఇప్పుడు చెప్పాడే, ఎక్కడి నుంచి ఏవేలు ప్రవక్త ప్రవశించాడు, యెహోవా సన్నిధిలో నుండి, దేవుని సన్నిధిలో నుండి నీటి ఊట ఒకటి బయలుదేరింది. దేవుని సన్నిధి పరలోకము, అక్కడ నుండి భూలోకములో ఒక నీటి ఊట ఉబికింది. నీటి ఊట ఉబకటం అంటే అక్కడే పుట్టి అది నీరు ఉబుకుతూ ఉంటుంది, ఎంతకాలమైనా ఉబికిద్ది. ఆ నీటి ఊట ఉబికి పుట్టి ఉబికి అది పారింది. ఇప్పుడు పారి ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది? అన్ని దేశాలలో, ప్రపంచంలో ఉన్న 280 దేశాల్లో ఆ నీటి ఊట ప్రవహించింది. దేవుని స్తోత్రం. ఆ నీటి ఊట పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆ నీటి ఊట పేరు యేసు. ఆ నీటి ఊట ఉబికింది, ప్రపంచమంతా పారి 280 దేశాల్లో ఇప్పుడు ఆ నది ప్రవహిస్తూ ఉంది. నీ హృదయం శుద్ధి కావాలా? నీ జీవితం బాగుపడాలా? ముళ్ళ చెట్టు వంటి నీ జీవితం, తాళ్ళ వంటి బ్రహ్మదండి చెట్ల వంటి నీ జీవితం మార్చబడాలా? అలాగైతే ఈ నీటి ఊట దగ్గరికి రా. ఆ నీటి ఊట షిత్తీము లోయను బాగు చేస్తుంది. ముండ్ల కంచె వంటి జీవితం, ముండ్లుగా ఉన్నటువంటి బ్రతుకుల్ని యేసు మాత్రమే బాగు చేయగలడు. ఎవరండి బాగు చేయగలిగింది? తాగుబోతులను మార్చింది ఎవరైనా మార్చగలిగారా? వ్యభిచారులను మార్చగలిగారా? దొంగలను మార్చగలిగారా? దోపిడీదారులను మార్చగలిగారా? మోసగారులను మార్చగలిగారా? ఎవరును ఎక్కడను అలాగూ మేము మార్చామన్న వారు లేరు. పోలీసులైనా సరే దొంగలు తీసుకెళ్ళి వాళ్ళు ఎముకలు ఇరిగినట్టు కొడతారు, లేనిపోని అన్నీ ఒప్పుకోమంటారు. ఒప్పుకొని వాళ్ళు బయటకు వచ్చిన మరలా అదే స్థితిలోనికి వెళతారు. దొంగలు మార్చింది ఇదిగో ఈ జీవజాల నది యేసువను నామము. వ్యభిచారులు మార్చింది, రాహాబును మార్చింది. అలాగనే బైబిల్ గ్రంథంలో ఇంకా పాపాత్మురాలైన స్త్రీలు ఎంతోమంది పాపములో పట్టబడిన వారిని మార్చగలిగింది. లోకములో ఇప్పటికీ కూడా ఎంతోమంది ఈ యేసు నామము ద్వారా మార్చబడిన వారు ఉన్నారు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, దేవుని స్థలములో నుండి, పట్టణములో నుండి ఒక నీటి ఓట ఊబికి షిత్తీమును తడుపుతుంది. అదే అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. మరియు స్ఫటికము వలె మెరుగినట్టి జీవజల నది ఒకటి దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనముని వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలోనికి ప్రవహించుడు ఆ దూత నాకు చూపించాను అంటున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన యోహాను గారు పద్మసు దీపంలో పొందుతున్నటువంటి దర్శనము, దేవుని సింహాసనము దగ్గర స్ఫటికము వలె మెరయు ఒక నది ఏం చూస్తున్నాడు? ఆ నది ప్రవహించి ఇదిగో యోవేలు ప్రవక్త ప్రవచనము ద్వారా ఊబికి పారి పట్టణపు నడివీధులన్నిటినీ తడుపుతుంది. పట్టణంలోనికి వెళ్ళింది.
ఇక్కడ చూస్తున్నారా, మనం చదివినటువంటి భాగంలో యోవేలు గారేమో దేవుని పట్టణం పరిశుద్ధ స్థలములో నుండి వచ్చిందన్నాడు. అపోస్తలుడైన యోహాను గారు అంటున్నాడు సింహాసనము క్రింద నుండి వచ్చిందన్నాడు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహెజ్కేలు ప్రవక్త ఆయన దర్శనంలో ఆయన ఎక్కడ చూశాడో చెప్తున్నాడు. 47వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో దేవుని దూత నన్ను మందిరపు గుమ్మము దగ్గరికి తోడుకొని వచ్చాను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఇక్కడ ముగ్గురు ఇదే నదిని చూశారు. యోవేలు ప్రవక్తేమో దేవుని పరిశుద్ధ స్థలములో నుండి నీటి ఊట ఉబికినట్లుగా చెప్పాడు. అపోస్తలుడైన యోహాను గారేమో అది సింహాసనము కింద నుండి వచ్చినట్లుగా చెప్తున్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు అది గుమ్మమ క్రింద నుండి వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడు కూడా ఒకటే, నది ఒకటే, కానీ దేవుని సింహాసనము దగ్గర ప్రారంభమైనటువంటి ఆ నది దేవాలయపు ద్వారములో నుండి బయటికి రావడం చూస్తున్నాడు, సింహాసనం క్రింద నుండి. ఈ మూడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తున్నాయి. అది పట్టణంలోనికి వస్తూ ఉండగా ఆ నదికి ఇరువైపులా ఏమున్నాయి అంట, జీవవృక్ష ఫలములు ఉన్నాయి. అవి ఏటేటా సంవత్సరానికి ఒక కాపు కాసేయి కాదు, నెల నెల కాపు కాసేయి. దేవునికి స్తోత్రం. జీవజాలి నది యేసుక్రీస్తు ప్రభువు. ఆ నది ప్రక్కన ఉన్న ప్రస్తుతం ఇప్పుడు మనం జీవవృక్ష ఫలములు మనలను అనేక మంది పరిశీలించి వారు కూడా జీవింపబడాలి. మనము జీవజలమైన ప్రభు వారిని సేవించాం, ప్రభుతో ఉన్నాము కనుక ఆ జీవజల నది ఏమిటి అంటే యేసుక్రీస్తు రక్తమే. దేవునికి స్తోత్రం. 1 యోహాను 1:7 అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏ నది జలములు మనల్ని పవిత్రులను చేయవు, పరిశుద్ధులను చేయవు. కేవలం యేసుక్రీస్తు రక్తము మాత్రమే ఈ షిత్తీము ప్రాంతమును తడిపి ఇప్పుడు ముళ్ళ చెట్లన్నిటినీ తీసివేసి ఇప్పుడు ఆ షిత్తీము ప్రాంతం యెరూషలేము వెళ్ళిన వాళ్ళు చెప్తారు అక్కడ ముళ్ళ చెట్లు లేవు, ముళ్ళ కంపలు లేవు, చూడ ముచ్చటైనటువంటి ఒక మహాపట్టణం వెలిసింది. అది అందరూ కూడా ఇప్పుడు ఇశ్రాయేలీయులు యూదులు నివసించే ప్రాంతమైంది. దేవునికి స్తోత్రం. యూదులకి దేవుడు ఆ ప్రాంతముని ఇచ్చాడు. మోయాబీల్ని వెళ్ళగొట్టారు, మోయాబు రాజుల్ని వెళ్ళగొట్టారు. మోయాబు ప్రాంతమును దేవుని వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులు యూదులు దానిని ఆక్రమించుకొని దానిలో ఉన్నటువంటి వారందరిని వ్యభిచారణ దొంగల్ని దేవునికి వ్యతిరేకులందరినీ తరిమేసి ఆ ప్రాంతము దేవుని ప్రాంతముగా, దేవుని బిడ్డలు నివసించే ప్రాంతముగా చేశారు. ఇది నాన్న నీ జీవితం కూడా ఒకవేళ ముళ్ళ కంచెల వలె, ముళ్ళ చెట్ల వలె, తేళ్ల వలె, బ్రహ్మదండి చెట్ల వలె ఉన్నా నీ జీవితం మార్చబడాలి. ఏ పుణ్యక్షేత్రము పుణ్యనది జలములో కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము మాత్రమే మనను శుద్ధినిగా చేసింది. ఆ జలము, ఆ నీరు నిన్ను నిత్యము నిన్ను ఉజ్జింపజేసి జీవింపజేసి దేవునికి సమీపస్తులుగా ఉంచుతుంది. అట్టి జీవజల నది అయిన యేసుక్రీస్తు దగ్గరికి సమరయ స్త్రీ వచ్చినప్పుడు అన్నాడు, నీలో ఊరేడి నీటి బొగ్గనిస్తానన్నాడు. ఆ మార్చబడింది. ఆ ప్రాంతమును అంతటిని మార్చి ప్రభువు కొరకు నిలబెట్టగలిగింది. నీవు కూడా అలాగని నీవు ఒక్కదాని రక్షించబడ్డావా, నీవు అక్కడవే రక్షించబడ్డావా, పర్వాలేదు. ప్రభు అపోస్తలులు శిష్యులు ఎంతోమంది చెప్పారు, నీవు రక్షించబడితే ప్రభునందు నీ విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. అట్టి కార్యము దేవుడు నీ ద్వారా చేయబోతున్నాడు. మార్పు లేని నీ భర్త, మార్పు లేని నీ భార్య, మార్పు లేని నీ బిడ్డలను దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. నువ్వు గ్రామం అంతా బాగు చేయాలని కాదు, నువ్వు పేట అంతా బాగు చేయాలని కాదు, పట్టణం అంతా బాగు చేయాలని కాదు. మొదటగా నీ కుటుంబాన్ని, నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయి. నీ జీవితం మార్చబడాలి. నీ జీవితం మార్చబడితే మారిన నీ జీవితాన్ని చూసి, మార్పు కలిగిన నీ జీవితాన్ని చూసి నీ కుటుంబీకులు
ఆకర్షించబడతారు. నీ కుటుంబం అంతా ఆకర్షించబడితే నీ గ్రామం అందరూ ప్రభు దగ్గరికి వస్తారు. నీవే మాదిరికరముగా ఉండు, నిన్ను నీవే ప్రభుకు అప్పగించుకో. రండి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ముందాము అని పిలుస్తున్నాడు కనుక అలాగొచ్చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. నా దీవాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నా దీవాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కాడిగి మలినాము తోడాచే, పాపము కాడిగి మలినాము తోడాచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు సావందే సిలువపై నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమనోర్చెను, నీ కోరాకే పాపపు శిక్ష పొందదగియుంటేమి మన శిక్ష ప్రభువే సాగించెను, పాపపు శిక్ష పొందదగియుంటేమి మన శిక్ష ప్రభువే సాగించెను, నలుగా గొట్టబాడి పొడవబాడి నీకై, నలుగా గొట్టబాడి పొడవబాడి నీకై అంగీకరించు యేసుని, అంగీకరించు యేసుని, యేసు చావందే సిలువలో నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమనోర్చెను, నీ కోరాకే నా కోరాకే, నేడే నీ పాపము ఒప్పుకో, నీ పాప దాగులు తోడాచుకో, నేడే నీ పాపములో పోకో, నీ పాప దాగులు తోడాచుకో, నీ ఆత్మ తనవును శుద్ధి పరచుకో, నీ ఆత్మ తనవును శుద్ధి పరచుకో, క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావందే సిలువపై నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమను